అలాగనే మనం కూడా అవన్నీ కూడా తీసుకోవడానికి మరి ఇందులో బిల్లులో ప్రవేశపెడుతూ మరి ఇంకా గోశాలలు కూడా దీంట్లో తీసుకోవాలనేది మేము ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. మరి నిర్వహణ కోసం ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అంటే దాన్ని ప్రచారం కోసం మరి నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం కూడా 1 లక్ష రూపాయలు ఇక్కడి నుంచి కేటాయింపు జరుగుతుంది అధ్యక్ష. హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడం మరియు ప్రచారం చేయడం, హిందూ ధర్మంలో బోధనలు అందించడానికి సంస్థలను స్థాపించడం మరియు నిర్వహించడం దీని లక్ష్యం. ఇది 112 విభాగం కింద టీటీ బోర్డులో ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉందా అధ్యక్ష. దాన్నే మనము నిర్వహణ కోసం ప్రతి సంవత్సరము 1 కోటి రూపాయలు కేటాయించి హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడం మరియు ప్రచారం చేయడం మరియు హిందూ ధర్మంలో బోధనలు అందించడానికి సంస్థలను స్థాపించడం మరియు నిర్వహించడం ఇది విభాగం 113 కింద మనం కూడా మరి ఇది చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈ బిల్లు యొక్క లక్ష్యం ఏంటి అధ్యక్ష అంటే యాదగిరిగుట్ట దేవస్థానం యొక్క నిర్మాణాత్మక పరిపాలనను మరియు సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడం, పాలన, మౌలిక సదుపాయాలు మరియు మతపరమైన ప్రచారాన్ని మెరుగుపరచడం, అదేవిధంగా తిరుపతి మాదిరిగానే యాదగిరిగుట్టను ఒక ప్రధాన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉంచడం ఇది మరి ఈ యొక్క బిల్లు యొక్క లక్ష్యం అధ్యక్ష. మరి దీంతో పాటుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి మనం ఈ అమెండ్మెంట్ అనేది తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న యాక్ట్లే నడుస్తూ ఉన్నాయి తప్పితే ఎక్కడ ఏ యాక్ట్ కూడా ఇప్పటి వరకు మనం చేంజ్ చేయలేదు అధ్యక్ష. మొదటిసారిగా ఇది మనం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను బట్టి, భక్తుల రద్దీని బట్టి, మరి మనకు గుడికి వస్తున్నటువంటి ఆదాయాన్ని బట్టి మరి తప్పకుండా ఈ మార్పు చేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఈ నిర్ణయం తీసుకొని ఈ బిల్లును మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. రాబోయే రోజుల్లో ఇదే కోవ కింద మరి వేములవాడ, కొండగట్టు ఇంకా రాను ఆదాయం పెరిగిన కొద్దీ ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా తప్పకుండా ఈ యాక్ట్ కిందికి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయని చెప్పి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఆదాయంలో మరి ఒక కొత్త క్లాసిఫికేషన్ ఇంప్రూవ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మరి డెవలప్ చేయడానికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. 100 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నందున కొత్త క్లాసిఫికేషన్ ఇస్తూ బిల్లులో యాడ్ చేస్తున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా అంతకుముందు మెంబర్స్ కూడా ఎంతమంది ఉంటారో చెప్పడం జరిగింది అధ్యక్ష. ఫౌండర్ ట్రస్టీ గురించి కూడా అందులో ఉంటారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి క్లాసిఫికేషన్స్ విషయానికి వచ్చినప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ టెంపుల్స్లో 6A టెంపుల్స్ అంటే 25 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటాయి అధ్యక్ష. 6B టెంపుల్స్ అంటే 2 లక్షల నుండి 25 లక్షల లోపు ఆదాయం ఉన్నవి ఉంటాయి. 6C టెంపుల్స్ అంటే 2 లక్షల ఆదాయం లోపు ఉన్నవన్నీ కూడా 6C టెంపుల్స్ కింద వస్తాయి. 6D అంటే మఠాలు అటువంటివి 6D దాని కింద వస్తాయి అధ్యక్ష. మరి ప్రజెంట్ క్లాసిఫికేషన్లో మనం ఒక చిన్న మార్పు చేయడం జరిగింది అధ్యక్ష. ఏదైతే 100 కోట్ల కంటే ఎక్కువ ఉన్న టెంపుల్స్ ఉన్నాయో అది 6Aలో అది ఒకటి ఉంటుంది. 1 కోటి నుండి 100 కోట్ల వరకు ఉన్న టెంపుల్స్ ఉంటాయి. 25 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు ఉన్న టెంపుల్స్ ఈ 3 కూడా 6A కింద మరి వస్తాయి అధ్యక్ష. మరి అదేవిధంగా మేము క్లాసిఫికేషన్ కూడా మరి రెక్టిఫై చేస్తూ ఉన్నాము. దానివల్ల మేము జీవో ఇష్యూ చేయడం వల్ల కూడా ఇంకా కొన్ని టెంపుల్స్లో వాటి యొక్క సెక్షన్స్ మారేటువంటి అవకాశం ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. యాదగిరిగుట్ట మరి దేవస్థానము మొత్తం 224 ఎకరాల్లో ఉంటే వేములవాడ దేవస్థానము 187 ఎకరాల్లో ఉంది. భద్రాచలం దేవస్థానం 55 ఎకరాల్లో ఉంది. బాసర దేవస్థానం 64 ఎకరాల్లో ఉంది. కొమరవల్లి దేవస్థానము మరి 45 దేవస్థానం 45 ఇన్కమ్ అధ్యక్ష. ఇది మర్చిపోయి యాదగిరిగుట్టకి 224 కోట్లు, వేములవాడకి 187 కోట్లు, భద్రాచలంకి 55 కోట్లు, బాసర దేవస్థానానికి 64 కోట్లు,
కొమరవెల్లి దేవస్థానానికి 45 కోట్ల ఇన్కము, కొండగట్టు దేవస్థానానికి 26 కోట్లు, గణేష్ టెంపుల్కి 6 కోట్లు. ఈ విధంగా ఇప్పుడు ఇన్కమ్ వస్తూ ఉంది అధ్యక్ష. రాను రాను ఇన్కమ్ పెరిగిన కొద్దీ వాటి యొక్క మరి క్లాసిఫికేషన్ కూడా మరి చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరి డీటెయిల్స్ ఆఫ్ ఫౌండర్ ట్రస్టీ ఇన్ ద డిపార్ట్మెంట్ అధ్యక్ష. రీజనల్ జాయింట్ కమిషనర్ క్యాడర్ వాళ్ళు యాదగిరిగుట్టలో ఉంటారు అధ్యక్ష. డిప్యూటీ కమిషనర్ క్యాడర్ వాళ్ళు బాసరగుట్టలో ఉంటారు. అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ వాళ్ళు 9 మంది మరి వాళ్ళు వివిధ దేవాలయాల్లో ఈవోలుగా ఉంటారు. 6A టెంపుల్స్ అదర్ దాన్ ఆర్జేడి ఆర్ జేసీ ఆర్ ఏసీ క్యాడర్ వాళ్ళు 38 మంది సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. అదర్ టెంపుల్స్లో 170 మెంబర్స్ ఉన్నారు. మొత్తం కలిపి 219 మంది అన్ని గుళ్లను ఈరోజు చూసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి మొత్తం మనకు ఉన్న హిందూ దేవాలయాలు దాదాపు 12,434 దేవాలయాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 6A కింద 156, 6B కింద 397, 6C కింద 11,780 దేవాలయాలు, 6D మట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్, మనకు వీటి ఇన్కమ్తో సంబంధం ఉండదు అధ్యక్ష. ఇవి 101, ఇవన్నీ కలిపి 12,434 టెంపుల్స్ మనం ఇప్పుడు ఈరోజు మన తెలంగాణలో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా ట్రస్ట్ బోర్డ్స్ ఎట్లా ఏర్పాటు చేస్తారంటే, టెంపుల్ ట్రస్ట్ బోర్డ్స్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ బై ద కాంపిటెంట్ అథారిటీస్. Rule 15 of Endowments Act. The term of trustee board shall be 1 year from the date of the oath of office and secretary. Details are as follows అధ్యక్ష. ఇన్కమ్ లిమిట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 1 కోటి అండ్ అబవ్ ఉన్న వాటికి 14 మంది బోర్డ్ మెంబర్స్ ఉంటారు అధ్యక్ష. అపాయింటింగ్ అథారిటీ గవర్నమెంట్ ఉంటుంది అధ్యక్ష. మరి 56 ఇన్స్టిట్యూషన్స్ అట్లాంటివి ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా 25 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్యలో ఉన్న ఇన్కమ్ ఉన్నటువంటి 6A టెంపుల్స్ 14 ఉన్నాయి అధ్యక్ష. అది ధార్మిక పరిషత్ కింద ఉంది అధ్యక్ష. అవి 118 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా 2 లక్షల నుండి 25 లక్షల వరకు మరి 7 ట్రస్ట్ బోర్డ్స్ వేయడానికి 7 ఉన్నాయి అధ్యక్ష. అవి కమిషనర్ గారు వేస్తారు అధ్యక్ష. అట్లాంటి టెంపుల్స్ 3 అంటే 7 ఉంటారు బోర్డు మెంబర్సు. ఇది కమిషనర్ వేస్తారు. ఇది 372 టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష. అప్ టు 2 lakhs ఇన్కమ్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో డిప్యూటీ కమిషనర్ గారు హైదరాబాదు, డిప్యూటీ కమిషనర్ గారు వరంగల్ వేస్తారని అధ్యక్ష. అవి 5 ఉన్నాయి అధ్యక్ష. అందులో 318 హైదరాబాద్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ పరిధిలోకి వస్తాయి. 79 వరంగల్ మరి డిప్యూటీ కమిషనర్ పరిధిలోకి వస్తాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఈ విధంగా నేను మరి మొత్తం గుడి వివరాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మేము ఏమైతే ఈ యాక్ట్ పెట్టామో ఎందుకు పెట్టామో కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి అక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ని బట్టి వచ్చే భక్తులను బట్టి మరి తప్పకుండా దాన్ని ఈ విధమైన యాక్ట్ తీసుకొచ్చి అక్కడ పాలక మండలిని మరి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది గుర్తించి మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మరి ఈ బిల్లును ప్రవేశపెట్టించి మరి సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. సభ్యులు అందరూ కూడా అన్ని పార్టీలకు చెందినటువంటి సభ్యులు మరి దీన్ని ఆమోదించి, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి యాదగిరిగుట్టను కేవలం ఒక తెలంగాణ ప్రాంతానికి అంకితం చేయకుండా మరి ఇతర స్టేట్స్కు కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా మనము దాన్ని ముందుకు తీసుకెళ్ళి మన తెలంగాణలో ఉన్నటువంటి గుడిల ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి ప్రతి ఒక్క పార్టీ నుంచి ప్రతి ఒక్క సభ్యుడు అంటే వాళ్ళు ఫ్లోర్ లీడర్స్ కానీ పార్టీ కానీ డెసిషన్ తీసుకొని దీనికి మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా ఆమోదింప చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. Now discussion on consideration of the bill. Pirla Aile garu. ధన్యవాదాలు అధ్యక్ష. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు విషయమే కానీ గుట్ట